నిఘాని నిర్వీర్యం చేయడానికో లేక డైవర్ట్ చేయడానికో మీరు ఆ వుడ్ కటర్స్ని ఎన్కౌంటర్ చేశారని అర్థమైంది. మొదట్లో దానివల్ల మీకు ప్రెస్లో జనంలో అటు ప్రభుత్వం నుంచి బాగా పేరు వచ్చింది. కానీ సడన్ గా అదే మీ మీద బ్యాక్ ఫైర్ అయింది సార్. అందరూ ఈ చట్టం కోణం వదిలి మానవీయ కోణంలో ఆలోచించడం మొదలుపెట్టారు. మీరు అన్నట్లే ఈ నిఘా వ్యవహారం వెనుకున్న వాడెవడో కానీ నిజంగానే సూపర్ మ్యాన్ సార్. వాడేం చేశాడో గానీ అప్పట్లో ఎన్కౌంటర్ తప్పు కాదన్న భావనలో ఉన్న మన సీఎం గారు ఇప్పుడు ఒక మెట్టు దిగి తమిళనాడు సీఎంకు ఫోన్ చేసి మాట్లాడారంట సార్. నౌ ద ఇష్యూ ఇస్ గెటింగ్ వెరీ బిగ్గర్ సార్. డేవిడ్ వన్ బిట్ లెట్ మీ థింక్ మ్యాన్. నేను ఆల్రెడీ లీవ్ లో ఉన్నాను. నా రెగ్యులర్ హైడౌట్ వెళ్ళి ఆ సూపర్ మ్యాన్ రామారావు వింగ్స్ కట్ చేసి డ్యామేజ్ కంట్రోల్ చేసి పనిలో ఉంటాను. నువ్వు సీఎం ఆఫీస్కి వెళ్ళి నా మీద ఏం అప్డేట్స్ వస్తున్నాయో ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండవు. సరే సార్. తమ్ముడు అన్నా ఒక ఐఎస్డి కాల్ చేసుకోవాలి. అక్కడ చేసుకున్నా. తాత ఏంట్రా? తాత చనిపోయి ఉండలా? తాత అంటే తాత. నువ్వు పోనీ. రే రామారావు. హాయ్, బాగున్నారా? బాగున్నా. రే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో మార్కెట్కి వచ్చినట్టున్నా? అవునరా, చాలా కాలం అయింది. ఇంట్లో వాళ్ళ కోసం టీ బయట తాగుతావా? అన్నా రెంటీ. బాగా ఏ కబీర్, బాగున్నావా? ఏంటి మధ్య కనిపించడం లేదు? బాగా బిజీనా ఏమి? అదేం లేదునా. బాగుండవునా? బాగున్నా. ఊరూరా తిరుగాడే ఆర్ఎంపీ ఉద్యోగమే. ఆడికాడికే సరిపోతాండది. ఈ పొద్దు కూడక మెడిసిన్స్ కోసమే టౌన్కి వచ్చిన. అయితే బాగా బిజీయే. అన్నా, నాయన విషయం మొన్ననే తెలిసిండది, కానీ ఊళ్ళో లేకుండా ఉంది. మీరు బాబు కాదు, రామారావు ఉన్నాడు. పదండి, పదండి. బాగున్నా. రామారావు అనేది ఇంత వైల్డ్గా ఉన్నాడు.
అన్న ఇదిగో అన్న ఎస్పీ ఈ ఫోటో ఇచ్చి పంపితే వచ్చావన్నా అన్న వదిలే అన్నా అన్న ఆగండి రా వీడు ఎవడో సంబంధం లేనోడు తగిలాడు సార్ ఈ కాంప్లికేటెడ్ మిస్సింగ్ కేసుల ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నా మార్కెట్ అటాక్ తర్వాత అన్నింటినీ అందరినీ లింక్ చేయగలిగాను. ఈ ఆపరేషన్ మాయాలో గల్లంతయింది 23 మంది వర్మ మనుషులు. గల్లంత చేసింది మా హార్స్లీ హిల్స్ ఏరియాలో మా కళ్ళ ముందే తిరుగుతున్న మేకవన్నె తోడేళ్లు, ద మోస్ట్ డేంజరస్ హైవే కిల్లర్స్. ఆ గ్యాంగ్ లో అతి ముఖ్యమైన వాడు నా తమ్ముడు అనంత్. ఆ గ్యాంగ్ కి లీడర్ మా స్కూల్ జూనియర్ కబీర్. హాంకాంగ్ లో ఉండే రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్ విరాజ్ ది 450 టన్నుల ఏ గ్రేడ్ ఎర్రచందనాన్ని శేషాచలంలోని కీపర్స్ దగ్గర నుంచి మంగళూరు పోర్ట్ దాకా చేర్చే సీక్రెట్ ఆపరేషన్ నేచురల్ గా ఎస్పీ సపోర్ట్ తోనే జరుగుతుంది. కానీ ఎస్పీ దేవానంద్ కన్ను 100 కోట్లు విలువ చేసే విరాజ్ టోటల్ కన్సైన్మెంట్ మీద పడింది. దాని రిజల్టే ఈ హైవే కిల్లర్స్ గ్యాంగ్. ఈ కిల్లర్స్ గ్యాంగ్ బ్రేక్ ఇన్స్పెక్టర్లా నటిస్తూ ప్రభుత్వ వాహనాల్లో సీక్రెట్ రూట్ లో మాటు వేసేవాళ్లు. ఎర్రచందనం వచ్చే కంటైనర్ లారీల డీటెయిల్స్ వర్మ ముందే ఇస్తాడు కాబట్టి స్పెసిఫిక్ గా వాటిని మాత్రమే ఆపేవాళ్లు. డ్రైవర్స్ ని క్లీనర్స్ ని అతి క్రూరంగా చంపేసేవాళ్ళు. ఆఖరి కంటైనర్ తర్వాత పోర్టుకి బయలుదేరిన వర్మకి రివర్స్ లో వస్తున్న కంటైనర్ కనిపించింది. వెతుకుతూ వెళ్లిన వర్మ కిల్లర్స్ గ్యాంగ్ కంటపడ్డాడు. ఏం చేస్తున్నారా ఇక్కడ? కంటైనర్లతో పెట్టమేంట్రా? ఎవర్రా మీ అందరు నా కొడకలారా? నేను ఎక్కడో చూశాను రా. ఏ వర్మ, వీడితో మా పక్కూరేరా? అరే ఆడికి తిరిగి సంబంధం లేదురా. రే ప్లీజ్ మారణ హోమంలో కర్ణాటకకు చెందిన ఒక వృద్ధ దంపతుల 2 కొడుకులు కూడా ఆహుతైపోయారు. అది కళ్ళారా చూసిన ఆ పెద్దాయన ఆ సమయంలో ఏమి చేయాలో తోచక భార్యని కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోయాడు. తన 2 పిల్లల్ని పొట్టన పెట్టుకున్న హంతకులను వెతుకుతున్న ఆ పెద్దాయన మొదట్లో కిరాతకులను చూసి భయపడిన పగ కోసం హార్స్లీ హిల్స్ వెనక పాగా వేశాడు. మొహం చూసిన 3 2 మత్తులో దించి చంపేశాడు. 3వ వాడైన అనంత్ని నా ప్రభుత్వ వాహనంలో తిరగటం చూసి అనంత్ని చంపడానికి